హలో ఆస్పిరెంట్స్, ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్, వెల్కమ్ టు వెరండాస్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చూస్తున్నాం పాలిటీ సిరీస్లో రైట్ టు ఫ్రీడమ్ ఇన్ డిజిటల్ ఏజ్. సో ఎందుకు సార్ డిజిటల్ ఏజ్లో రైట్ టు ఫ్రీడమ్ అనేది ఇంపార్టెంట్ అంటే, కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు మన యొక్క డిజిటల్ స్ఫియర్ అనేది ఇంత లేదండి. ఇప్పుడు మనం వాడుతున్న స్మార్ట్ ఫోన్స్ లేవు, లేకపోతే మనం కమ్యూనికేట్ చేసుకున్నట్టు సోషల్ మీడియా లేదు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఎరేనా అనేది మారిపోయింది. మనం ఇంటరాక్షన్ అయ్యే సినారియోస్ అనేవి మారిపోయినాయి. మనం ఫిజికల్ స్ఫియర్ నుంచి సోషల్ స్ఫియర్కి, సోషల్ మీడియా స్ఫియర్కి మనం వెళ్ళిపోయాం. మన యొక్క సోషల్ ఇంటరాక్షన్స్ అనేవి ఫిజికల్ ఎన్విరాన్మెంట్లో జరగకోకుండా కంప్లీట్గా ఇంటర్నెట్ అట్మాస్ఫియర్లో జరగడం స్టార్ట్ అయింది. సో యాజ్ వెల్ యాజ్ మనం స్టేట్ని క్వశ్చన్ చేయడం కూడా, యాజ్ వెల్ యాజ్ స్టేట్ని మనల్ని క్వశ్చన్ చేయడం వల్ల కూడా మన యొక్క రైట్స్, మనకు ఇంటర్నెట్లో మనకి ఎలాంటి రైట్స్ ఉన్నాయి, దాన్ని స్టేట్ ఏ విధంగా కట్టేలు చేయగలదు అనేవి కంప్లీట్గా మనం తెలుసుకోవాలనుకుంటే రైట్ టు ఫ్రీడమ్ ఇన్ డిజిటల్ ఏజ్ అనేది ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఒక లివింగ్ డాక్యుమెంట్. దానికంటూ ఒక సోల్ ఉంటుంది, ఒక బాడీ ఉంటుంది. దానికంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ప్రొవిజన్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్, ప్రొవిజన్స్ ఈ డిజిటల్ స్ఫియర్లో ఎట్లా అప్లికబుల్ అవుతున్నాయి, ఎట్లా కన్వర్ట్ అవ్వగలుగుతుంది, ఎట్లా అడాప్టబిలిటీ ఉంటుందో మనం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో రైట్ టు ఫ్రీడమ్ అంటే ఏమేమి ఆర్టికల్స్ వస్తాయి సార్ అంటే 19 to 22 ఆర్టికల్స్ వస్తాయి. 19 to 22 ఆర్టికల్స్ వస్తాయి. అసలు 19(1) to 19(e)లో ఏముంటాయి సార్ అంటే 19(1) to 19(1)లో 19 ఆర్టికల్ ఫస్ట్ సబ్ క్లాస్లో మనకి ఫ్రీడమ్స్ ఉంటాయి. నెక్స్ట్ 19(1)A)లో 1A నుంచి 1E వరకు కంప్లీట్గా మనకి ఎట్లాంటి ఫ్రీడమ్స్ ఉన్నాయి, ఒక ఇండివిజువల్కి స్టేట్ నుంచి ఎలాంటి ఫ్రీడమ్స్ వస్తాయో 19(1) సబ్ క్లాస్ ఏ, సబ్ క్లాస్ బి, సబ్ క్లాస్ సి, సబ్ క్లాస్ డి, సబ్ క్లాస్ ఈలో మెన్షన్ చేస్తే దాని యొక్క ప్రొవిజో అంటే ఎలాంటి కండిషన్స్లో మనకి అది వర్తించదు అనేది 19(2), 19(3), 19(4), 19(5), 19(6)లో ఉన్నాయి. సో 19(1)Aకి వచ్చేసరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ అసెంబ్లీ, పీస్ వితౌట్ ఆర్మ్స్, ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఈ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మనం ఎలాంటి స్పీచ్ అయినా చేయొచ్చు. సో స్పీచ్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బై మీరింగ్ ద వర్డ్స్ ఒకటే కాదు, మన యొక్క యాక్షన్స్ కానీ, మన యొక్క వర్డ్లీ జెస్చర్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాటర్ వస్తాయి. సో రైట్ టు స్పీచ్ ఉందంటే రైట్ నాట్ టు స్పీక్ కూడా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ. మనం గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కడైనా అసెంబుల్ అవ్వచ్చు, కానీ మనం పీస్ఫుల్ వితౌట్ ఆర్మ్స్తో అసెంబుల్ అవ్వాలి. ఎవరెవరికి ఎక్సెప్షన్స్ ఉన్నాయంటే 6కి దే కెన్ క్యారీ దేర్ ఓన్ స్వార్డ్స్. సో కిర్పన్ అలవెన్స్ ఉంది. 19(1)(6) ఏం చెప్తుందంటే అసోసియేషన్స్ని, యూనియన్స్ని, కోఆపరేటివ్ సొసైటీస్ని మనం ఫామ్ చేసుకోవచ్చు. 19(1)Dలో ఏముందంటే మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. మనం టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు. సో టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ యూనియన్ ఆఫ్ ది స్టేట్స్. సో యూనియన్ టెరిటరీస్ వస్తాయి, ఐలాండ్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ వస్తాయి, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ టెరిటరీస్ వస్తాయి. 19(1)Eలో ఏముందంటే ఫ్రీడమ్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. సో మనం మూవ్ అవ్వడమే కాదండి, ఎక్కడికైనా కూడా రెసైడ్ అవ్వచ్చు, అంటే టెంపరీ రెసిడెన్స్ ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ సెటిల్ అయిపోవచ్చు, పర్మనెంట్ రెసిడెన్సీ కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మా ఇంట్లో ఎవరు ఉండలేరు కదా. సో అలానే స్టేట్కి కూడా ఈ యొక్క ప్రాక్టీసెస్ని, ఈ యొక్క రైట్స్ని ఎక్సర్సైజ్ చేయడానికి మనకంటూ ఈ ప్రొవిజన్స్ ఉంటే స్టేట్ దీనికి ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఏదైనా ఒక చట్టం ద్వారా సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రొవిజన్స్లో చట్టం చేసి మనకి ఈ రైట్స్ని అన్అవైలబిలిటీగా చేయొచ్చు. కానీ ఇక్కడ మనం రెడ్లో మెన్షన్ చేసినట్టు సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది 16th అమెండ్మెంట్ 1963లో యాడ్ చేయడం జరిగిందండి. యాజ్ వెల్ యాజ్ ఇలా అండర్లైన్ ఉన్నవన్నీ ఫస్ట్ అమెండ్మెంట్ల ద్వారా జరిగింది. సో ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా పబ్లిక్ ఆర్డర్ అండ్ ఫారెన్ రిలేషన్స్ వస్తే 16th అమెండ్మెంట్ ద్వారా కంప్లీట్లీ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఉంది. యాజ్ వెల్ యాజ్ 44th అమెండ్మెంట్ 1973 ద్వారా కంప్లీట్గా 19(1)F దట్ డీల్స్ విత్ ద రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ నుంచి తీసేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈచ్ 1 by 1 మాట్లాడుకుందాం. అండ్ వీ విల్ బి టాకింగ్ ఆల్ దీస్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు ద డిజిటల్ స్ఫియర్. డిజిటల్ స్ఫియర్లో ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయో కూడా మాట్లాడుకుందాం. సో దీస్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే క్యాన్ బి రిస్ట్రిక్టెడ్ బై ద గవర్నమెంట్ యాక్షన్. బట్ ఆ యాక్షన్స్ అనేవి కంపల్సరీగా ఈ యొక్క 19(2), 3, 4, 5, 6 బట్టే ఆధారపడే ఉండాలి.
సో 19(1)E అసలు ఏం చెప్తుంది సార్? స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే జస్ట్ ఓన్లీ మాట్లాడుతామేనా, ఇంకేమైనా ఉందా అంటే డిజిటల్ ఎక్స్ప్రెషన్ కూడా అండి, యాజ్ వెల్ యాజ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్. మనం ఎలాంటి ప్రాక్టీసెస్ని బిలీవ్ చేస్తున్నాం అండ్ హౌ యు ఆర్ కన్విక్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సెక్షువాలిటీని మనం ఎక్స్ప్రెస్ చెయ్యాలా, స్టేట్ ఇప్పుడు నీ యొక్క సెక్స్ ఏంటని అంటే మనం ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఉందా లేదా అనేది నవతేజ్ సింగ్ జోహార్ కేసులో ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు గవర్నమెంట్ యాక్షన్స్లో మేల్, ఫీమేల్ అండ్ అదర్స్ అని ఉంటుంది. అదర్స్ను కూడా నువ్వు ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలా చేయకూడదు అంటే అవసరం లేదని చెప్పి నవతేజ్ సింగ్ జోహార్ కేసులో చెప్పింది. సో ఈ ఏవైతే ప్రొవిజన్స్ ఫిజికల్ స్పియర్లో పనిచేస్తాయో డిజిటల్ స్పియర్లో కూడా అలాంటి ప్రొవిజన్సే పనిచేస్తున్నాయి. యాజ్ వెల్ as రైట్ టు ప్రొపగేట్ మన యొక్క వీవ్స్ని ఎలా అయితే బిలీవ్ చేస్తామో దాన్ని కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు త్రూ ద సోషల్ మీడియా. బట్ ఇట్ షుడ్ నాట్ హార్మ్ ద sovereignty and integrity of India, public order, as well as friendly relations with the states, dignity. ఇవన్నీ ఎక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి సార్ అంటే 19(2)లో మెన్షన్ చేసి ఉన్నాయి. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. సో రైట్ టు మనకి ఎలాంటి మాట్లాడే హక్కు ఉందో మాట్లాడకూడదు అనే హక్కు కూడా మనకు ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ కాంట్రాపాజిటివ్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. సో ఈ యొక్క డిజిటల్ స్ఫియర్లో మన యొక్క యాక్షన్స్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే ఐటీ యాక్ట్ 2000 అని ఒక యాక్ట్ ఉందండి. ఐటీ యాక్ట్ 2000 అని ఒక యాక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏంటంటే 66A యాజ్ వెల్ as 69A. ఈ 66A ఏం మాట్లాడుతుందంటే, ఎవరైనా ఒక అఫెన్సివ్ మెసేజెస్ కానీ ఎలాంటి మెసేజెస్ పంపిస్తే లేకపోతే ఫ్రాడ్లెంట్ మెసేజెస్ పంపిస్తే వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ మనం తీసుకోవచ్చు అని చెప్పి మాట్లాడింది. సో అది ఎట్లా పెట్టారు సార్ అని అంటే గవర్నమెంట్ ఆ 66Aని పెట్టేటప్పుడు క్లియర్గా ఫైనాన్షియల్ ఫ్రాడ్ని వైలేట్ చేస్తున్న వాళ్ళ కోసమే పెట్టాము అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఇట్ వాజ్ మిస్యూజ్డ్ టు ద సెవరల్ పీపుల్ అండి. సో ఇట్లా ఇప్పుడు నేను ఏదైనా ఒక మెసేజ్ పెడితే అది అఫెన్సివా కాదనేది అవతల పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇట్ డస్ నాట్ వైలేట్ ద సోవరెయిన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as డిఫమేషన్, పబ్లిక్ ఆర్డర్. సో ఇవన్నీ వైలేట్ అవ్వకపోయినా కూడా అఫెన్సివ్ అని చెప్పి గవర్నమెంట్ అథారిటీస్ ఫీల్ అయితే దే క్యాన్ మేక్ మీ ఇన్ టు ద జైల్. సో నాకు ఆటోమేటిక్గా ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ వస్తుంది, నాకంటూ ఒక భయం వేస్తుంది. సో ఇలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని పెట్టినందుకు ఇది సెక్షన్ 66A అనేది అన్కాన్స్టిట్యూషనల్, అంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్లో లేదు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా శ్రేయా సింఘల్ కేసులో కొట్టేయడం జరిగింది. కానీ కొట్టేసిన తర్వాత కూడా స్టిల్ పోలీస్ అథారిటీస్ ఆర్ కంప్లీట్లీ మేకింగ్ దిస్ లా ఇంటూ యాక్టివిటీ. ఎలా యాక్టివ్గా తీసుకొస్తున్నారంటే వాళ్ళు ఇంకా కేసు బుక్ చేసేటప్పుడు 66A పెట్టడం జరిగింది. ఇది కంప్లీట్గా జనవిశ్వాస్ 2022లో కంప్లీట్గా తీసేయడం జరిగింది. So active legal boundaries, section 153 and 505 of the IPC remain active restrictions against online hate speech that incites mob violence or true public order. సో ఒక పక్కన మన యొక్క సిటిజన్ ఎక్స్ప్రెషన్ ఉంటే దానిని ఎలాంటి విషయాల్లో కంట్రోల్ అవుతున్నాయి అంటే సోవరెయిన్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇవి మాత్రమే మన యొక్క ఎక్స్ప్రెషన్ని ఆపే హక్కు గవర్నమెంట్ ఇచ్చింది. అంతేగాని మిస్ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఫ్రాడ్లెంట్ కానీ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు ద వేగ్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. సో ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే బ్రిటిష్ ఎరాలో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. సో ఇట్లా ప్రెస్ని కంట్రోల్ చేసే హక్కు గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ ప్రెస్ని అలో చేయాలని చెప్పిన తర్వాత కూడా కానీ మనం చూస్తే డిజిటల్ స్ఫియర్లో ఐటీ యాక్ట్లో సెవరల్ ప్రొవిజన్స్ క్యాన్ టేక్ వాట్సాప్ ఆర్ మెటా ఇంటూ యాక్షన్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ గవర్నమెంట్ ఏదైనా ఒక అఫెన్సివ్ మెసేజ్గా ఫీల్ అయితే 79A కానీ ఆ చట్టం తీసుకుంటే 3A చట్టం తీసుకుంటే సో ఏదైనా కూడా ఒక సేఫ్ హార్బర్ నుంచి బయటికి తీసుకురావాలనుకుంటే ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే యాక్షన్ చెప్తుందో అవి మెటా కానీ ఫేస్బుక్ కానీ చేయాల్సి వస్తుంది ఆర్ వాట్సాప్ కానీ చేయాల్సి వస్తుంది. చేయకపోతే దే విల్ బి పెనలైజ్డ్ టు ద ఎక్స్ట్రా ప్రొవిజన్స్. సో ఎక్స్ట్రా ట్యాక్స్ వేయడం జరుగుతుంది. సో ఇది అనలాగ్ ఫ్రేమ్వర్క్. అనలాగ్ ఫ్రేమ్వర్క్లో కంప్లీట్గా ప్రెస్కి ప్రొటెక్షన్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్.
డిజిటల్ ట్రాన్స్లేషన్లో అవి కొంచెం తగ్గింది. సో రీసెంట్గా చూస్తే 456 అలాంటి ప్రొవిజన్, సో 456 టైమ్స్ 2014 వరకు గవర్నమెంట్ సోషల్ మీడియాలో ఒక కంటెంట్ తీసేయమని చెప్తే రీసెంట్గా వికీపీడియా కేసుల ద్వారా 4000 కేసెస్ వరకు వెళ్ళినాయి. సో దేర్ ఆర్ స్ట్రాంగ్గా గవర్నమెంట్ మన యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ త్రూ ద ప్రెస్ ద్వారా చేయడం జరిగింది. సో ఇప్పుడు అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్, మూవ్మెంట్, రెసిడెన్స్, ఇవన్నీ డిజిటల్ స్పీల్ ఎలా ఉన్నాయో చూద్దాం. గ్యాదర్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఆన్ పబ్లిక్ ల్యాండ్. ఇది మనం డిజిటల్ అప్లికేషన్ ఎలా ఉంటుందంటే ప్రొటెక్ట్స్ ర్యాపిడ్ ప్రొటెస్ట్ ఆర్గనైజేషన్ వయా డిజిటల్ నెట్వర్క్స్ రిస్ట్రిక్టబుల్ అండర్ సెక్షన్ 144 PC. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా ఆన్లైన్ ద్వారా వాట్సాప్ ద్వారా మనం ఇట్లాంటి బాంబ్ మేకింగ్ కానీ లేకపోతే సైబర్ థ్రెట్స్ కానీ చేయడం స్టార్ట్ చేస్తుంటే గవర్నమెంట్ క్యాన్ రిస్ట్రిక్ట్ అండర్ సెక్షన్ 144 CPC. ఫార్మింగ్ ఫిజికల్ యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్, క్రియేటింగ్ డిజిటల్ అడ్వొకేసీ గ్రూప్స్, సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ బట్ నో ఫండమెంటల్ రైట్ టు ఫోర్స్ స్టేట్ రిజిస్ట్రేషన్. ఫర్ సపోజ్ నేను ఒక ఫిజికల్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తయారు చేసుకుని మేమంటూ ఒక అసోసియేషన్ పెట్టుకున్న తర్వాత నువ్వు స్టేట్ దీన్ని రికగ్నైజ్ చేయాలి అని చెప్తే స్టేట్ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఫర్ సపోజ్ ఒక 10 మెంబర్ పీపుల్ కలిసి ఒక క్రికెట్ అసోసియేషన్ పెట్టుకుని దాన్ని నువ్వు నేషనల్ అసోసియేషన్గా రికగ్నైజ్ చేసే హక్కు నీకుందా అని అంటే స్టేట్ అలా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ వెల్ యాజ్ దాన్ని మనం డిజిటల్ స్పియర్లో చూస్తే డిజిటల్ అడ్వొకసీ గ్రూప్స్, ప్రెషర్ గ్రూప్స్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ట్రావెల్ ఫ్రీలీ అక్రాస్ ద స్టేట్ లైన్స్, ఫిజికల్ మూవ్మెంట్ కోఆర్డినేటెడ్ బై డిజిటల్ లాజిస్టిక్స్ ప్రొటెక్ట్స్ మూవ్మెంట్ స్ట్రిక్ట్లీ ఇన్సైడ్ ద ఇండియన్ టెరిటరీ, గోయింగ్ అబ్రాడ్ ఈజ్ ఆర్టికల్ 21. సో సేమ్ ఇలానే ఫిజికల్ మూవ్మెంట్ కోఆర్డినేటెడ్ బై డిజిటల్ లాజిస్టిక్స్ ఆర్టికల్ 19(1) ఏం మాట్లాడుతుందంటే రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఎనీవేర్ ఇన్ ఇండియా. దానికి ఒక క్వాలిఫైడ్ రెస్ట్రిక్షన్ ఏంటంటే స్టేట్ కెనాట్ రిస్ట్రిక్ట్ సెటిల్మెంట్ ఇన్ డిసిగ్నేటెడ్ ట్రైబల్ ఏరియాస్ టు ప్రొటెక్ట్ ఇండిజినియస్ కల్చర్ అండ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఫర్ సపోజ్ ఇది ఒక రీజియన్, ఈ రీజియన్కి కొంతమంది పీపుల్ వెళ్ళినప్పుడు దే ఆర్ నాట్ మూవింగ్ అలోన్, దే ఆర్ క్యారింగ్ దేర్ ఓన్ కల్చర్. సో ఆ కల్చర్ అనేది వీళ్ళ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో మనం చూడాలి. సో ఇలా సెవరల్ ట్రైబల్ స్టడీస్ చేసిన తర్వాత ఇఫ్ కామన్ పీపుల్ ఆర్ మెయిన్లీ సివిలైజ్డ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ట్రైబల్ ఏరియాస్ వాళ్ళ యొక్క కల్చర్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి డిఎన్ మజుందార్ కానీ సో సెవరల్ సోషాలజిస్ట్ చెప్పడం ద్వారా గవర్నమెంట్ ఇలాంటి ఒక యాక్ట్ తీసుకొచ్చి సో ఇలాంటి ఒకటి ట్రైబల్ ఏరియాస్కి ఫ్రీడమ్ టు మూవ్మెంట్ అనేది ఉండదు అని చెప్పి తీసుకురావడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ ప్రొఫెషన్, మనం ఎలాంటి ప్రొఫెషన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చా సార్ అంటే ఫర్ సపోజ్ నాకు డిగ్రీ లేకోకుండా ఐ కెనాట్ ప్రాక్టీస్ మై ఓన్ డాక్టర్ థింగ్. ఫర్ సపోజ్ ఎంబీబీఎస్ డిగ్రీ లేకుండా నేను డాక్టర్ చేయకూడదు. సో అట్లాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ద స్టేట్ క్యాన్ మ్యాండేట్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్, మెడికల్ డిగ్రీస్ అండ్ రిజర్వ్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ యాజ్ స్టేట్ మోనోపోలీస్. సో ఆర్టికల్ 20 ఏం మాట్లాడుతుందంటే నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్, నో డబుల్ జియోపార్డీ యాజ్ వెల్ యాజ్ నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఫర్ సపోజ్ మనల్ని ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏ విధంగా మనల్ని పనిష్ చేయొచ్చు అంటే నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టో లాస్ అంటే ఏదైనా ఒక లా అనేది మనం చేసిన యాక్ట్ తర్వాత లా వస్తే ఫర్ సపోజ్ మనం ఒక యాక్ట్ చేసామండి, మనం ఏదైనా ఒక పని చేసాం, ఆ పని అనేది పని తర్వాత యాక్ట్ వచ్చింది. ఫర్ సపోజ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళడం అనేది క్రిమినల్ యాక్టివిటీగా తీసుకొచ్చారు అనుకోండి. సో తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ టైం నుంచి నువ్వు చేస్తే అది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది, కానీ దాని ముందల వరకు నువ్వు చేసిన పని ఏది కూడా క్రిమినల్ యాక్టివిటీ కాదు. సో నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ లాస్ ఆన్ ద క్రిమినల్ యాక్టివిటీస్. దీని యొక్క లిమిటేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ సబ్జెక్టెడ్ టు ద క్రిమినల్ యాక్టివిటీస్. సివిల్ లాస్ అండ్ టాక్సేషన్ క్యాన్ బి అమెండెడ్ రెట్రోస్పెక్టివ్లీ. ఫర్ సపోజ్ ఏదైనా ఒక పని ద్వారా క్రిమినల్ ప్రొవిజన్స్ అనేవి చేయడం జరగదు ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్లో, కానీ సివిల్ లాస్ టాక్సేషన్స్ జరగడం జరుగుతుంది. నో డబుల్ జియోపార్డీ అంటే 2 times పనిష్మెంట్స్ జరగకూడదు. ఫర్ సపోజ్ ఏదైనా ఒక ఆఫీసర్ కరప్షన్ ప్రాక్టీసెస్కి దిగాడు అనుకోండి, దిగిన తర్వాత అతనిని అడ్మినిస్ట్రేటివ్ నుంచి తీసేస్తారు యాజ్ వెల్ యాజ్ జైలుకి కూడా వెళ్తాడు. సో అక్కడ మరి అతనికి 2 punishments వచ్చినాయి. ఒకటి అతనికి లైవ్లీహుడ్ పోయింది, ఇంకొకటి హీ వాజ్ పుట్ ఇన్ టు ద జైల్. అది అట్లా గవర్నమెంట్
చెప్పిందంటే అప్లైస్ ఓన్లీ టు ద కోర్ట్స్ ఆఫ్ లా, అంటే 2 times పనిష్మెంట్ అనేది కోర్ట్ ఇవ్వకూడదు, బట్ అడ్మినిస్ట్రేటివ్గా తీసుకోవచ్చు. నో సెల్ఫ్ ఇంక్రిమినేషన్. ఫర్ సపోజ్ ఒక పర్సన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు అనుకోండి, నువ్వు నీ గురించి సాక్ష్యం చెప్పాలి, అబద్ధపు సాక్ష్యం చెప్పాలి అని చెప్పి ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు. దీని ఒక అప్లికేషన్ ప్రిలిమ్స్లో కూడా అడిగారండి. ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ వాళ్ళ యొక్క పోలీస్ కస్టడీలో ఏదైనా చెప్తే అది కన్విక్షన్ కింద వస్తుందా రాదంటే రాదు. అంటిల్ ఆర్ అన్లెస్ హీ ఈజ్ సెంట్ టు ద జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అండ్ అతను జడ్జి దగ్గర ఏమైతే చెప్తాడో అవి మాత్రమే కన్విక్షన్ కింద వస్తాయి. సో నో వన్ క్యాన్ సెల్ఫ్ ఇంక్రిమినేట్. సో ఆల్ దీస్ థింగ్స్ క్యాన్ బి ఈవెన్ అప్లైడ్ ఇన్ టు ద డిజిటల్ స్ఫియర్. సో మన డిజిటల్ స్ఫియర్లో కూడా ఈ రైట్స్ని కానీ ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో హెన్స్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ soulful as well as living document. Thank you. If you like this video, please comment and like and share to your friends. Veranda IAS, where your dream becomes reality.